నమస్తే. ఈ నెలవారీ వెబినార్కు వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం. ఈసారి మనమందరం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్న ఒక అంశంపై చర్చిస్తాం. అయితే ఈరోజు ఆ అంశాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకటి చెప్పండి, ఒక పాఠ్య భాగాన్ని చదివిన తర్వాత మనం దాన్ని అర్థం చేసుకున్నాం అని ఎప్పుడు చెప్పగలం? పాఠ్యంలో ఉన్న విషయాలను మనం గుర్తుపెట్టుకోగలిగినప్పుడు. అలాగే పాఠ్యంలో వచ్చిన పరిచయం లేని పదాల అర్థం తెలుసుకోగలిగినప్పుడు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు చదివి అర్థం చేసుకోవటం అనే ప్రక్రియపై ఇంకొంచెం చర్చిద్దాం. ఏదైనా పాఠ్యాన్ని చదివిన తర్వాత అందులో ఇచ్చిన సమాచారాన్ని నేరుగా గుర్తుపెట్టుకుని లేదా పాఠ్యంలో నుంచి వెతికి చెప్పగలిగితే అంత మాత్రాన పాఠ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని మనం చెప్పలేం. మీకు 3వ ప్రశ్నలో జరిగినది ఇదే. కానీ సార్, పాఠ్యంలో ఇచ్చిన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. విషయాలు గుర్తుంటేనే కదా పిల్లలకు పాఠ్యం అర్థమైందని తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా. కానీ మనం అంతవరకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మనం ఇప్పుడే పాఠ్యంలో ఉన్న సమాచారాన్ని వెతికి సమాధానం చెప్పాం. కానీ అంత మాత్రాన మనం పాఠ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం అని చెప్పగలమా? చెప్పలేం. చదివే సమయంలో పాఠకుడు చదవడంలో చురుకుగా పాల్గొనడం చాలా అవసరం. చదివిన పాఠ్యం గురించి ఆలోచించడం కూడా అవసరం. ఇక్కడ ఆలోచించడం అంటే కేవలం పాఠ్యంలో జరిగిన సంఘటనలను గుర్తుపెట్టుకోవడం కాదు, పాఠ్యంతో ఒక సంభాషణ పెట్టుకోవడం. ఆ సంభాషణ సమయంలో పాఠకుడు అందులో ఉన్న భావాలను అనుభూతి చెందుతాడు, ఊహిస్తాడు, నిర్ణయాలకు వస్తాడు. అలాగే దానిని తన పూర్వ జ్ఞానంతో కలిపి మరింత బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కలిసి చదివే ప్రక్రియను ఉల్లాసంగా మరియు ఆనందదాయకంగా మారుస్తాయి. రండి, ఈ ప్రక్రియను ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కుందేలు తాబేలు కథ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. రండి, ఈ కథ ఆధారంగా కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇలాంటి ప్రశ్నల ద్వారా పిల్లల్లో ఏ విధమైన అవగాహన పెరుగుతోందని మీరనుకుంటున్నారు? ఇది పాఠ్యంలో ఉన్న సమాచారాన్ని నేరుగా అర్థం చేసుకోవడమే సార్. వాస్తవాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పింది ఖచ్చితంగా సరైనది. అవగాహనలో మొదటి స్థాయి పాఠ్యంలో వచ్చిన విషయాలను అర్థం చేసుకోవడం. ఇందులో జ్ఞాపకం నుండి లేదా పాఠ్యం నుండి పదాలు మరియు వాక్యాలను చదవడం ద్వారా సంఘటనలు మరియు వాస్తవాలను వివరించడం జరుగుతుంది. ఈ స్థాయి అవగాహనను పరీక్షించడానికి ఎవరు, ఎప్పుడు, ఏమి, ఎవరు ఎవరికి ఏమీ చెప్పారు వంటి ప్రశ్నలను ఉపయోగిస్తాం. పాఠ్యాంశాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి ఇలాంటి చర్చ అవసరం. రండి, ఇప్పుడు ఇంకొక కథను ఉదాహరణగా తీసుకుందాం. సింహం కుందేలు కథ అందరూ విన్నారు కదా. ఈ ప్రశ్నలను చూడండి, మీకేమనిపిస్తోంది? ఇలాంటి ప్రశ్నల వల్ల పిల్లల్లో ఏ రకమైన అవగాహన అభివృద్ధి అవుతోంది? దీనివల్ల కథలో జరిగిన సంఘటనలను పిల్లలు ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఇందులో పిల్లలు తమ అర్థం చేసుకునే కొన్ని సామర్థ్యాలను ఉపయోగిస్తున్నారు. చాలా సరిగ్గా చెప్పారు మిత్రులారా. నిజంగా పాఠ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం అనేది అవగాహనలో 2వ స్థాయి. కథలో నేరుగా చెప్పని సమాచారాన్ని చదివి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇందులో ఇవి ఉంటాయి: తన పూర్వ జ్ఞానం, అనుభవాలతో అనుసంధానించి ఊహించి అర్థ నిర్మాణం చేయటం, అలాగే కొన్ని నిర్ణయాలకు రావటం. ఇందులో సంఘటనల మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవటం, తర్కబద్ధంగా నిర్ణయాలు తీసుకోవటం. ఇప్పుడు చివరి స్థాయి గురించి చర్చిద్దాం. మిత్రులారా, మీకేమనిపిస్తోంది? ఇలాంటి ప్రశ్నల వల్ల ఏమవుతుంది? ఇందులో కథ గురించి కొత్తగా ఆలోచించే అవకాశం వస్తుంది. పిల్లలు పాత్రలను, సంఘటనలను మూల్యాంకనం చేస్తారు. అవును, ఇదే చివరి స్థాయి. అంటే పాఠ్యానికి మించి ఆలోచనను అభివృద్ధి చేయటం. ఇందులో పాఠ్యంలో జరిగిన సంఘటనలను మార్చి కొత్త కథను తయారు చేయటం, తర్కబద్ధంగా తన అంగీకారం, అసమ్మతి చెప్పడం, లేదా సంఘటనలు, పరిస్థితులను మూల్యాంకనం చేయడం ఉంటాయి. కథను కవిత లేదా
మాటక రూపంలో ప్రదర్శించటం కూడా ఇందులో భాగమే. ఈ స్థాయి పాఠ్యానికి మించి ఆలోచించటం పిల్లల అవగాహన అభివృద్ధికి చాలా కీలకం. అవును సార్, కానీ ఇంకా చదవడం రాని పిల్లలకు చదివి అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? సునీత గారు, చదివి అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ ఏ కారణాల వల్ల అడ్డంకులకి గురవుతుందో ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరందరూ చెప్పగలరా? అనర్గళంగా చదవటం రాకపోవటం. అవును, పదాలను అర్థం చేసుకోలేకపోవడం. పిల్లల పదజాలం ఎంత పెరుగుతుందో వారి చదివి అర్థం చేసుకునే సామర్థ్యం మరియు రచన నాణ్యత అంతే మెరుగవుతుంది. ఈ రెండింటితో పాటు ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, ముందున్న పూర్వజ్ఞానంతో అనుసంధానం కలగకపోవటం. పాఠ్యాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే పిల్లలు తమ పూర్వజ్ఞానంతో సంబంధాలను ఏర్పరచుకోవడంలో వారికి సహాయం చేయటం అవసరం. పాఠ్య సామగ్రితో మమేకమయ్యే అవకాశాలు చాలా అవసరం. ఈ అన్ని అంశాలపై ఒకేసారి పనిచేయాలి. ఈరోజు సమావేశంలో మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.